నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక వరుస చేరికలతోని బీజేపీ కాంగ్రెస్ బిజీ అయిపోయాయి ఇటు ఆశావాహులు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకనో లేకపోతే ఈ పార్టీలో పోటీ చేసినా అసలు ఎటువంటి ఉపయోగం లేదనో ఒక రకంగా బలహీనపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులందరూ కూడా బీజేపీలోకి లేదా కాంగ్రెస్ లోకి చేరికలవుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సొంత నాయకులు సైతం ఆ పార్టీ నుంచి పోటీలోకి దిగేందుకు సిట్టింగ్ ఎంపీలు అయితేనేమి కొత్తగా ఆశావాహులు అయితేనేమి సిట్టింగ్లు అంటే బరిలోకి ఎంపీ బరిలోకి దిగేందుకు కాస్త విముఖత వ్యక్తం చేస్తున్నారట మేము పోటీకి రాలేకపోవచ్చు అని ఒక అనుమానంలో ఒక స్పష్టత లేకుండా ఉన్నారట రైట్ ఇక పార్లమెంట్ ఎన్నికలకి శంకరాం పూరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు రూపొందిస్తోంది దానికి కరీంనగర్ వేదికగా ఈ నెల 12న సభ ఏర్పాటు కోసం ఇప్పటికే నిన్న తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థులకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి రోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరొక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్తోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావున్న రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఒక వార్తలు కూడా ప్రచారం జోరందుకున్నాయని చెప్పాలి ఇక బీజేపీ నాగర్ కర్నూల్ సీటు తనకి ఇస్తారంటూ మొదటి నుంచి ఆశించినటువంటి బంగారు శృతికి భంగపాటు గురైంది అక్కడ పోతుగంటి భరత్ కి టికెట్ కేటాయించడంతో బంగారు శృతి కాంగ్రెస్ టచ్ లోకి వచ్చిందట త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది రైట్ ఇక ఇప్పటికే 9 స్థానాలకు బీజేపీ ప్రకటించింది దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తోంది ఇక ఇప్పుడు వచ్చేవారికి కూడా స్పెక్యులేషన్స్ కేవలం కొన్ని ఊహాగానాలు లేకపోతే ఊహించినటువంటి వార్తలు మాత్రమే తప్ప అధికారికంగా ఇంకా చాలా క్లుప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ అధికారం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ నుంచే కొంత ఎలక్షన్ కమిటీ నుంచే కొంత 2-3 పేర్లు అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా వెళ్ళినాయట అక్కడ కొంత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ఈ 2-3 రోజుల్లో కొంత ఒక 5 నుంచి 10 పేర్ల వరకు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది మరి చూద్దాం ఎటువంటి సమీకరణ దృష్ట్యా వాళ్ళు బహిరంగపరచబోతున్నారు అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి వలసలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని చెప్పాలి సో దానికి ఎట్లా ఏ రకంగా అడ్డుకట్ట వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది రైట్ ఇక చూద్దాం వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథలు దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో మా మొదటి పేజ్ మొత్తం కూడా గవర్నమెంట్ యాడ్ ఒకటి ఉంది ఏంది ఇది ప్రజాపాలనలో కొలువుల పండుగ 5192 ఉద్యోగ నియామక పత్రాలు లెక్చరర్లు టీచర్లు కానిస్టేబుల్లు మెడికల్ సిబ్బందికి లాంఛనంగా ఉద్యోగ పత్రాలు అందించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎల్బీ స్టేడియం హైదరాబాద్ మధ్యాహ్నం 3 గంటలకు ఈరోజే సో పోలీస్ కానిస్టేబుల్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో విడుదల చేయలే కదా గాలకు గిట్టిస్తారు కావచ్చు మరి ఇంకా హెడ్లైన్ చూస్తే కనుక 10 రోజులు 12 రాష్ట్రాలు నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన తెలంగాణలోని లోక్సభ ఎన్నికల ప్రచార సభలు నేడు ఆదిలాబాద్లో రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఈరోజు మోదీతో పాటుగా ఆదిలాబాద్ సెగ్మెంట్ ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఉన్నాయో మోదీతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉన్నది తర్వాత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి ఇది మన గుర్తింపు గౌరవానికి సంబంధించిన అంశం పదవుల్లో ఉత్తర దక్షిణ భారత్ల మధ్య సమతూకం లోపించింది గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ పేట్ అంటే ఊరు పేరు అనుకున్నాం మనం పుస్తకం పేరు అంటారు ఇకపోతే వీసీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ఆరా త్వరలో ప్రభుత్వానికి నివేదిక జాబితా నుంచి వివాదాస్పదులను తొలగించే యోచన ఇకపోతే పాక్ ప్రధానిగా షెహబాజ్ పార్లమెంట్ లో నవాజ్ సోదరుడి విజయం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న నేత ఎన్నికైన వెంటనే కశ్మీర్ ప్రస్తావన ఇక 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తర్వాత 5278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు నేడు పంపిణీ ఇక సీఎం రేవంత్ తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ తర్వాత కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్ సీఎం ను కలిసిన బంగారు శృతి బీజేపీ నాగర్ కర్నూల్ సంబంధించిన నేత ఇంకా ఇండియా ఎన్నికల నగారా పట్నాలో జన్ విశ్వాస్ మహారాణి పాల్గొన్న కూటమి అగ్రనేతలు
తర్వాత ఆర్న కాళేశ్వరానికి నిపుణుల కమిటీ సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజీలను నీటితో నింపాలంటున్న బారాసా నేతలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో దీనికి హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చిందట. 4 నెలల పాటు విచారణ చేసినాకనే ఇంకేమైనా ముచ్చట ముందుకు సాగేటట్టున్నది. ఇక 4 నెలలు మొత్తం విచారణ. ఇక అక్కడ ఏం జరుగుతుంది ఏంది మొత్తం కూడా రోజు విచారణతోనే అటకెక్కిపోతే తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం రాగానే ఏం ఉండదు దానికి సంబంధించి మళ్ళా అటు ఇటు చేసి ఒక సెప్టెంబర్ నవంబర్ ఈ దినానికల్లా మళ్ళా దానికి సంబంధించి మన మరమ్మతులు ప్రారంభమైతే అయితే లేకుండా లేదు. ఇక ఈ సంవత్సరం వర్షాకాలంలో కాళేశ్వరం సుక్క నీరు ఆర్పే పరిస్థితి కనబడతలేదు ఏం కూడా. ఇక కరీంనగర్ నుంచి బారాసా ఎన్నికల శంఖారావం. 12వ బహిరంగ సభ అధినేత కేసీఆర్ నిర్ణయం. ఇక డిస్కంల అనుమతి అక్కర్లేదు. ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు 10 కిలోవాట్ల వరకు మినహాయింపు. కేంద్ర విద్యుత్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ. ఏంది కార్టూన్ చూపి ఇది సంగతి ఏందని. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఓ చెట్టు కిందలా చెట్టు నీడలా ఓ బీద కుటుంబం సరిగ్గా బట్టలు లేనటువంటి ఆ కుటుంబంలో పైపుల కింద వాళ్ళ జనజీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఏమని. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాకు తెలియదురా మనకు విముక్తి పొందామో లేదో మీ నాన్నని అడుగు. మనకు తెలియదు విముక్తి పొందడం లేదు మీ నాన్న అడగని చెప్పి అనుకుంటారు. 25,000 మంది 25 కోట్ల మంది అట పేదరికం నుంచి విముక్తి పొందిరట. కరోనా సందర్భం ఒకసారి నెంబర్ వేసుకుంటే అర్థమైపోతుంది ఎంతమంది విముక్తి పొందిరు, ఎంతమంది ఎట్లా దుర్మార్గం ఏమంటారు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువకపోయిర్రు. ఇంకా తెలుగువారి ప్రభావం తగ్గుతోంది. దేశ రాజకీయాలు ఇది మంచిది కాదు. పార్ట్ టైం పొలిటీషియన్ల వల్లే ఈ పరిస్థితి. ఇది మన మనుగడకే ముప్పు. మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాధిపత్యంపై పరోక్ష వ్యాఖ్యలు. ఇక నేడే మోడీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్కు ప్రారంభం. 6,000 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు. ఇక సభలో ప్రధానితో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు సంగారెడ్డి సభ. 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం. ఇక 12 రాష్ట్రాల్లో 10 రోజుల మోదీ సుడిగాలి పర్యటనలు. కాళేశ్వరానికి 4 నెలలు హాలిడే. బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల వైఫల్యాలకు కారణాలు పరిష్కారం కనుగొనాలంటూ మార్గదర్శకాలు. 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు. ఆ తర్వాతే మరమ్మతులు పునరుద్ధరణకు అవకాశం. జూన్ జూలైలో వరదలు మరమ్మతులకు వీలేని పరిస్థితి. ఏడాది కాలం వృధా అవుతుందా? ఎస్, డెఫినెట్ గా ఏడాది కాలం పాటు వృధా అవుతుంది. ఆర్న ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ. కమిటీకి అన్ని విధాలా సహకరిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి. కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. ఎల్ఆర్ఎస్ ను విమర్శించి ఇప్పుడు అమలు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ 12న కరీంనగర్లో బహిరంగ సభ. ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత ఉన్నాడు కానీ కేసీఆర్ మీద వ్యతిరేకత లేదట. ఎమ్మెల్యేలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చెప్పకనే ఆయన దొంగలని చెప్తున్నట్టుగా కేసీఆర్ కనబడుతున్నది. ఒక రకంగా వాళ్ళ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళంతా కూడా వాళ్ళు కేసీఆర్ చెప్పకనే ఏం చెప్తున్నాడంటే మీరంతా దొంగలు అని చెప్తున్నాడు. ఇక వచ్చే 5 ఏళ్లలో ఏం చేద్దాం? సర్కారు ఏర్పడగానే తొలి 100 రోజుల్లో కార్యాచరణ ఏంటి? మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి మేధోమథనం. వికసిత్ భారత్ 2047 పై చర్చ. డీప్ ఫేక్లతో జాగ్రత్త. మంత్రులు ఎన్నికల వేళ వివాదాలకు దూరంగా ఉండండి. విజేతలై రండి, మళ్ళీ కలుద్దామని మోదీ వీడ్కోలు సందేశం. ఇక కరీంనగర్ కు వినోద్, పెద్దపల్లికి కొప్పుల. నేడు 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఇక బీఆర్ఎస్ లో పోటీకి సిట్టింగులు విముఖం. చెవెలి ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ. ఇక ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు. నేడో రేపో మరో 3. ఇక బీఆర్ఎస్ కు మరో షాక్. కమలంగుటికి ఆరూరు రమేష్. నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరికి హామీ. ఇక కదిలిన యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగులపల్లి భూముల సర్వే. అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్. ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడి. ఇక తాను కొన్నది భూదాన్ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరణకు రికార్డులకు కుదరని పొంతన. 2014లో భూమి రిజిస్ట్రేషన్, 2021లో రికార్డులు నమోదు. నిన్న మల్లారెడ్డికి పాలమిన పూలమిన కథ ఒక పాట పాడొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రోడ్డు గులగొట్టేసి ఒక రకంగా స్వస్తి చెప్పిండు మల్లారెడ్డికి. ఇక ఇవాళనేమో నిన్ననేమో పల్లా రాజేశ్వరరెడ్డి పని మొదలుపెట్టిండు. ఇక
మల్లారెడ్డి ఏమో అక్రమంగా దోసుకొని ఇష్టానుసారంగా రోడ్లు వేసుకుంటూ బిల్డింగ్ కట్టుకుంటూ చెరువులు కబ్జా చేసుడు ఆయనకు సంబంధించి ఇప్పటికే పని మొదలైందిగా నడుస్తుంది చక్కచక్క నడుస్తుంది కూలగొట్టుడు కథగా మొత్తం కూడా నడుస్తుంది ఇక పల్లా రాజేశ్వర రెడ్డి పని మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ వట్టినాగులపల్లి భూమిలో కబ్జా చేసిన ఒక ఆరోపణ ఉన్నది కదా ఆ భూములకు సంబంధించి సర్వే కొనసాగుతుంది ఇక సీఎంతో వరంగల్ మేయర్ భేటీ గుండు సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ప్రచారం కాంగ్రెస్ లోకి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ కాంగ్రెస్ లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ తర్వాత టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచే అభ్యర్థులకు ఏప్రిల్ 2 వరకు అవకాశం రోస్టర్ సబ్జెక్టుల వారీగా పోస్టుల ప్రకటన ఇక నేడు మరో 5278 మంది ఉద్యోగ నియామక పత్రాలు 11న సీఎం భద్రాచలం పర్యటన అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అక్కడ అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారట అయితే ఇది టీచర్ల పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ కి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇదే రోజు ధర్నా చౌక్ల డైట్ విద్యార్థులు ఏదైతే ఆ టెట్ లేకుండా డిఎస్సి ప్రకటించిన పేరిట ఇబ్బంది పడుతున్నటువంటి ఆ విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు కొన్ని పదుల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా ధర్నా చౌక్లో ధర్నా చేపడుతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ధర్నాలు చేయడం చూసినాం ఈ ప్రభుత్వం వచ్చినాక కాస్త కూస్త విద్యార్థుల యొక్క ఫలితాలు వెల్లడించలేదనో లేకుంటే ఫలితాల్లో కాస్త మాకు వెనకంజలు ఉన్నామని కొంత ప్రజావారికి వచ్చి వినతులు ఇవ్వడం కావచ్చు ఒక రెండు చోట్ల ఇటువంటి చూసిన సంఘటనలు కానీ మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని రోడ్లో పడేస్తున్న రకంగా మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 3 నెలల కాలంగా ప్రతిపక్ష పార్టీల మద్దతుతోని వాళ్ళు అక్కడ ధర్నాలు కూర్చుంటున్నారు చూద్దాం మరి ఏం కాబోతుంది అనేది తిట్టు నిర్వహించకుండానే డిఎస్సి ప్రకటన నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ స్వీకరించడం అనేది తమకి ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే ఇంకో 2 నెలల్లో మా కోర్సు పూర్తయిపోతుంది మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ ఒక 5-6 నెలలు 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో డెఫినెట్గా మాకు టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి అప్లికేషన్ స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ జారీ చేయాలనేది ఆ విద్యార్థుల డిమాండ్ ఈరోజు సుమారుగా 1000 నుంచి 2000 మంది అక్కడ ధర్నా చౌక్లో ధర్నాకు దిగే అవకాశం ఉన్నది ఇక ఇండియా ఎన్నికల బేరీ పాట్నాలో భారీ స్థాయిలో జన విశ్వాస్ మహార్యాలీ రాహుల్ ఖర్గే అఖిలేష్ తేజస్వి లాలు హాజరు వామపక్ష నేతలు నితీష్ పై నేతల విసురులు ఆయన్ని మళ్లీ కూటమిలోకి తీసుకోవద్దన్న ఖర్గే ఈసారి వస్తే బయటకు నెట్టేస్తా అన్న లాలు లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీహార్లో ఓడిస్తే బీజేపీ అధికారంలోకి రాదన్న అఖిలేష్ యాదవ్ ఇక పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిన తెలంగాణ టాప్ ఆ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానం జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ఈ విషయంలో మెరుగు సిగరెట్లు మద్యం అద్దె వైద్యం రవాణా తదితర ఆహారేతర వ్యయాల పెరుగుదల 11 ఏళ్లలో ఆహారంపై తగ్గిన ఖర్చు 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వేలో వెల్లడి ఇక జగన్ కు భారీ ఓటమే ఆంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం ప్రజల అభివృద్ధి కోరుతారు యువత ఉద్యోగాలు అడుగుతారు భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు జగన్ కు కేసీఆర్ గతే అన్న పీకే ఇక వెలుగు విషయానికి వస్తే కాళేశ్వరం బ్యారేజీల డ్యామేజీని తేల్చేందుకు ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్ సభ్యులుగా 4 మెంబర్ సెక్రటరీగా 1 ఇక ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం రాష్ట్ర సర్కార్ రాసిన లేఖకు స్పందిస్తూ నిర్ణయం ఇక 4 నెలలు కాళేశ్వరం పనులు బంద్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే రిపేర్లు ఇదిగో ఇదేం దొరికారో ఒకసారి జూమ్ చేయాలి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటిలో సీట్ రావాలి ఇదేం చిట్టి అనుకుంటారా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో హుండీలో వస్తే చిట్టి ఇది సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మేడారం హుండీలో బయటపడుతున్న కోరికల చిట్టీలు మా అక్క కొడుకు ఐఐటి సీట్ రావాలి ఫారిన్ పోవాలి అనుకున్న పొల్లతో పెళ్లి కావాలి ఇగో అనుకున్న పొల్లతో పెళ్లి కావాలి కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి చిట్టీలు రాసి హుండీల్లో వేసిన భక్తులు 10 కోట్లు దాటిన జాతర ఆదాయం మా ఆయన బెట్టింగ్ మానేయాలని చెప్పి సమ్మక్క తల్లిని హుండీలో వేస్తూ కోరుకున్నదట ఇక్కడ అంబేద్కర్ ఆ ఫోటోతో ముద్రించినటువంటి కొన్ని కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి తర్వాత
ఇక మార్చిలోనే మండుతున్నాయి. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్తో ఎండలు ముదురుతున్నాయి. ఈ నెలంతా హీట్ వేవ్స్ ఉండొచ్చన్న ఐఎండీ. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 39.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్. ఇక 4 రోజుల్లో పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ. ఇక 1,00,000 మందితో ఇంద్రమ్మ ఫోర్స్, 6 గ్యారెంటీల అమలు కోసం గ్రామాలు పట్టణాల్లో కమిటీలు. మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ ఆదేశం. ఒక్కో కమిటీలో 5 సభ్యులు. 2-3 రోజులైన ఉత్తర్వులు. ఇక దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు కీలకంగా మారాలన్న రేవంత్. ఇక రాష్ట్రానికి మోదీ 2 రోజుల టూర్కు రానున్న ప్రధాని మోదీ ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటన. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం. ఆదిలాబాద్ ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం. ఇక బీజేపీలో టికెట్ల పంచాయతీ. సీటు దక్కని ఫస్ట్ లిస్ట్ లో పేర్లు నేతల సంతృప్తి. హైదరాబాద్ లో వేరే మొగోడు దొరకలేదా అంటూ రాజాసింగ్ కామెంట్. హైదరాబాద్ లో వేరే మొగోడు దొరకలేదా అని చెప్పి రాజాసింగ్ కామెంట్ చేసిందట. అక్కడ టికెట్ ఇచ్చింది ఒక మహిళకి, మాధవిలత అని ఒక మహిళకి టికెట్ ఇచ్చారు. మహిళలకు సంస్కృతి, సాంప్రదాయం, భరతమాత, జై శ్రీరామ్ అన్నటువంటి వ్యక్తులు ఒక మహిళకి టికెట్ ఇస్తే సరే అక్కడ ఎందుకు ఇచ్చిరు, ఆమె ఏ రకంగా మాట్లాడేది అనే విషయం పక్కన పెడితే, మొదటగా తన ఒక మహిళ మొగోడ దొరకలేదా అంటే మహిళని కించపరిచినట్టు కదా. మీరెవరా మరి బయటికి వచ్చి రాజ్యాంగం గురించి లేకపోతే ధర్మం గురించి, న్యాయం గురించి మీరే నేర్పించేది మాకు? ధర్మం గురించి, న్యాయం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, జై భారత్ మాత అనే ఒక హక్కు కూడా మీకు లేదు వాస్తవానికి చెప్పాలంటే. అటువంటి వ్యక్తులు మీలంతా బయట ఉత్తర భారతదేశంలో చూస్తే అత్యాచారాలు, అఘాయిత్యాలు, లేకుంటే అత్యాచార బాధితులకి వాళ్ళకు స్వాగత సత్కారాలు, వాళ్ళకి అభినందన కార్యక్రమాలు పెట్టేటువంటి బీజేపీ నాయకుల భారతమాత గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి భారతదేశ ప్రజలకు హితబోధ చేసేది ఆ హక్కు అసలు ఆ యొక్క విలువ లేదు అసలు మీకు. ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఏమంటాడు, వేరే మొగోడు దొరకలేదా అంటూ రాజాసింగ్ ట్వీట్ చేసి, రాజాసింగ్ కామెంట్ చేస్తాడు. ఎడబా నీకు నైతికత, ఎడబా నీ ధర్మం, ఎడబా నీ జై భారత మాత నినాదం, ఎడబా ఎడబైంది. ఒక మహిళ అన్నప్పుడు కనిపిస్తలేవు ఇవన్నీ కూడా. మహిళలు అంటేనే బీజేపీలో చిన్న చూపు. అర్థం కావాలి కానీ మీకు అలా యొక్క వ్యక్తిగతం, వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏందనేది. ఇక హైదరాబాద్లో వేరే మొగోడే దొరకలేదు అంటూ రాజాసింగ్ కామెంట్. మల్కాజ్గిరి సీట్ దక్కలేదని మురళీధర్రావు గుర్రు. నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదని బంగారు శృతి మనస్తాపం. నిరాశలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, సోయం బాపురావు. ఇక మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడతా. టీవీల్లో డిబేట్, ఇంటర్వ్యూలు ఇస్తా అన్న కేసీఆర్. 1-2 పళ్ళు విరిగితే మొత్తం తీసుకుంటామా? మేడిగడ్డ కూడా అంతే, రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు. అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్. ముందుగానే తెలుసట ఓడిపోతామని చెప్పి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో ఆదివారం పార్టీ నేతలు కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి, బీజేపీ నేత బంగారు శృతి కూడా సీఎంతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఇక కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందించలే, అరెస్ట్ చేస్తామని చెప్పిన మోదీ. అమిత్ షా మాటలు ఏమైనాయి? బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటే అన్న మంత్రి పొన్నం. మేడిగడ్డకు బీఆర్ఎస్ లీడర్ ఎంపీగా నీకుపోయిరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్. నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ఆర్టీసీ బస్సులో జర్నీ. ఇక పట్టణం నుంచి పల్లె దాకా డ్రగ్స్ మహమ్మారి. పాన్ డబ్బాలు కిరాణా షాపులోనే ఈజీగా దొరుకుతున్నది. ఇది చాలా ప్రమాదకరం. సిపిలు టీనా బ్యారెట్ ఆవేదన. ఇక డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దామని పిలుపు. స్కూల్స్ లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలన్న హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఇక ఓ తండ్రిగా బాధేస్తున్నదని రాచకొండ సిపి తరుణ్ జోషి. పేరెంట్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు టీనా డైరెక్టర్ శాండిలియా. కమిటీల ఏర్పాటుకు గైడ్ లైన్స్ జారీ చేస్తామన్న బుర్రా వెంకటేశం. ఇక వెహికల్స్ వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు మస్. రాత్రి వేళలో హైవేలు, ఓఆర్ఆర్ పై ప్రమాదాలు నివారణకు ఆర్టీఐ చర్యలు. ఇక ఆన్లైన్లోనే 60% షాపింగ్ యాప్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగినాయి. చిన్న సిటీలకు విస్తరించిన ఈ కామర్స్. ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ రిపోర్ట్ వెల్లడి. తర్వాత తొలి వెలుగు విషయానికి వస్తే, డ్రగ్ కంట్రోల్ దాడులు. అక్రమంగా మందుల తయారీ చేస్తున్న కేంద్రాలపై కొరడా. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు. నకిలీ లేబుల్స్తో ఆయిల్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. నల్గొండ జిల్లా ఇర్కిగూడెం గ్రామంలో 41 రకాల మెడిసిన్స్ ఈజీ. ఇంకా మెడికల్ షాప్లో దందాలు కూడా బాగా పేటరేగిపోతున్నాయి. ఎట్లున్నాయనంటే వాళ్ళను పాపం అంటట్లేదు, పాపం సేవ చేస్తారంటట్టు లేదు, వాళ్ళను బెదిరించట్లేదు, ఎటుగాని పరిస్థితి. ఎందుకంటే అనారోగ్య పాలనమయ్యా అని చెప్పి హాస్పిటల్ పోగానే హాస్పిటల్ డాక్టర్ ఏం చేస్తారంటే
ఎందుకంటే డాక్టర్ అట్రాక్ట్ చేయాలి ప్రజలు డెఫినెట్గా. ఆర్ఎంపీలు కానీ కింది స్థాయి పిఎంపీలు కానీ వాళ్ళకు చాలా మెజార్టీ 80% మందికి ఎటువంటి వైద్యం చేయాలో తెలియదు. ఏమొచ్చినా కూడా ఒకటే గోలి ఏంటి, అయితే పెయిన్ కిల్లర్ ఇవ్వాలి, లేకపోతే జ్వరం వస్తాయి మేరికి బేసిక్గా ఎటువంటి ఇంజక్షన్ ఇస్తామో ఆ ఇంజక్షన్ ఇవ్వాలి, బీపీ మిషన్ బీపీ జ్వరం వస్తే అయిపోయాయి. ఇక 2 ఇంజక్షన్లను బీపీ జ్వరం వస్తే అయిపోయి డాక్టర్ అయిపోడే కథం. ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అనో లేకుంటే ఆర్ఎంపీ అనో పెట్టేసుకొని దవాఖాన పెట్టుకుంటారు, చిన్నగా రూమ్ షెడ్ తీసుకొని. ఆ పక్కపడే మెడికల్ షాప్ ఉంటుంది. ఇక ఆ జ్వరం వచ్చినా ఇంకేదో వచ్చినా ఓ లిస్టు రాసుకొస్తారు 5 టాబ్లెట్లు. 5 టాబ్లెట్కి వెళ్ళి 4-5 టాబ్లెట్ అటు మార్చి ఆ టాబ్లెట్లు రాస్తారు. ఆడికి పోగానే మెడికల్ షాప్ ఆయన ఏం చేస్తాడు, ఆ కటింగ్ చేసి ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క గోళీ ఏడనన్నా ఎంత పెద్ద గోళీ అయినా కూడా ఒక్కొక్కటి ఆ మందు 15 రూపాయలకు టాబ్లెట్ అయినా చూసినాం మనం. 15 రూపాయలకు టాబ్లెట్, 14 రూపాయలకు ఇష్టానుసారం ఓ బిల్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మళ్ళీ చూస్తా కూడా ఓ బిల్లు కూడా ఉండదు వాటికి. డెఫినెట్గా ఎవరైనా కింది స్థాయి పేద మధ్యతరగతి వర్గాల ఎవరికైనా బయటికి పోతే మీరు ఆ బిల్లు తీసుకొని మెడికల్ షాప్లల్లో అప్పుడు మీకు తెలుస్తుంది ఏంది, అది బిల్లు ఇస్తేనేమో వాళ్ళు ఒరిజినల్ మెడికల్ షాప్లో అన్నట్టు, లేకుండా కాదన్నట్టు. అది కూడా కంప్యూటరైజ్డ్ బిల్లు. ఎందుకు కంప్యూటరైజ్డ్ బిల్ అనాల్సి వస్తుంది అంటే వాళ్ళు కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ చేస్తే వాళ్ళకి సంబంధించి విచారణలో ఈ జిఎస్టీ ఏవైతే తనిఖీలు చేస్తారని ఒక భయం ఉంటుంది. ఎక్కువ కమ్ముతున్నామా తక్కువ కమ్ముతున్నామా, డ్రగ్ ఇన్స్పెక్టర్లు వస్తారు మనం తనిఖీలు చేస్తారని ఒక భయం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అరే అదేంటి మన కేసీఆర్ చెప్పినట్టు కరోనా వచ్చినప్పుడు ఏమంటుంది, అది పారాసిటమాలేనా, పారాసిటమాల్ గోళీ షీట్ కూడా దానికి కూడా 500 రూపాయలు తీసుకుంటారు. కన్నా కర్మ, ఇది ఏమైనా దౌర్భాగ్యమా దౌర్జన్యమా ఏడనున్నదా ఇది? దానికి కూడా ఓ షీట్ 10 గోళీల షీట్కి దానికి కూడా ఒక 300-400 ఇష్టానుసారంగా దానికి ఒక లెక్కపత్రం ఉండదు. ఇష్టానుసారంగా బయట గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాటిని ఫ్రీగా ఇస్తారు. ఇష్టానుసారంగా ఇక్కడ నల్గొండ జిల్లా ఇరికిగూడెం గ్రామంలో 41 రకాల మెడిసిన్స్ సీజ్ అట. ఇక రేవంత్ సర్కార్పై కొట్లాటే, ఉద్యమాలకు సిద్ధం కావాలని క్యాడర్కు పిలుపు. ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 3 నెలలకే వ్యతిరేకత వచ్చింది గమనించినటువంటి కేసీఆర్, నీ ప్రభుత్వం మీద 9.5 సంవత్సరాలుగా వ్యతిరేకత వస్తే ఏ ఒక్కరోజు మాట్లాడకపోతుంది. 9.5 సంవత్సరాలుగా వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు ఏ ఒక్కరోజు మాట్లాడకపోతే 3 నెలలనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందని చెప్పి గమనించినట్టుగా నువ్వు మాట్లాడితే, మరి గతంలో ప్రతిపక్షాలు నెత్తినోరు కొట్టుకుంటే ఎప్పుడన్నా మాట్లాడి వాళ్ళ మాటలన్న పరిస్థితి ఉన్నదా? ఇక నేతలు కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచన. త్వరలో బస్ యాత్రలు చేద్దాం, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. ఇక బీఆర్ఎస్ కు బిగ్ షాక్, ఒక సిట్టింగ్ 2 మాజీ ఎమ్మెల్యేల జంప్. రామగుండం వరంగల్ కార్పొరేటర్లు కూడా ఎంపీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు. ఇక ఇవాళ మోడీ రాక ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మోడీ 2 జిల్లాల్లో 15,818 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారి తెలంగాణలో పర్యటన. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాటు చేసిన పోలీసులు. టికెట్ ఇవ్వకుంటే మా దారి మాదే, బీజేపీలో మొదలైన అసమ్మతి సెగలు. తన దారి తాను చూసుకుంటానంటున్న సోయం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మురళీధర్ రావు. వారి దారిలోనే మరికొంతమంది నేతలు. ఇక రౌడీ షీటర్ల వీరంగం. ఉప్పర్పల్లి పిస్తా హౌస్ లో కస్టమర్లపై రౌడీల దాడి. హోటల్లో సామాగ్రి, వాహనాల ధ్వంసం. భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం. భయంతో బయటకు పరుగులు తీసిన కస్టమర్లు, పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం. ఇంకా ఆపరేషన్ థియేటర్లో విందులు చిందులు. మహబూబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సంఘటన. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్ రావు పుట్టినరోజు వేడుకలు చేసిన సిబ్బంది ఆపరేషన్ థియేటర్లో సౌండ్ బాక్సులు పెట్టి బిర్యానీ వడ్డించి విందులట. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో డీజే సౌండ్ బాక్సులు పెట్టి బిర్యానీ తింటూ చిందులేసిరట. ఆసుపత్రిలో విందు వినోద కార్యక్రమాలపై స్థానిక ప్రజల ఆగ్రహం. ఎక్కడిది? తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన సంఘటన. డిప్యూటీ డిఎంహెచ్ఓ. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కరీంనగర్లో కథనబేరి. పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ. 12న భారీ సభ. ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే ప్రచారానికి శ్రీకారం. ఇక బస్సు యాత్ర, నియోజకవర్గాల్లో రోడ్ షోలు. ఇక మల్లియార్ బోర్ల రామరెడ్డి
ఏంటిది బోర్ల రామిరెడ్డి అని గతంలో ఇక్కడ మూషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు, తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం. సమైక్య పాలనలో సాగునీటి కోసకు ప్రతీక రామరెడ్డి, దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడ్డిన సాహసిగా గుర్తింపు. 100 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా మారిన రైతు. 8 ఏళ్లుగా సాఫీగా సాగు, ఇప్పుడు మళ్ళీ మొదటికి. నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండడంతో రంది. 1.5 లక్షల ఖర్చుతో 6 బోర్లు, 6 లక్షలతో పైప్ లైన్. ముషంపల్లి, ఎర్రబల్లిలో ఇలాంటి రైతులు ఎందరో. చూద్దాం డీటెయిల్గా ఏమైంది ఏం కథ అనేది. ఇక ఇసుక కదలడం వల్లే అంతర్గత ప్రవాహంతో మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటు, నీటి ప్రవాహ ఉధృతి వల్లే కొట్టుకుపోయిన ఇసుక మీదనే బ్యారేజ్ కట్టి మళ్ళీ ఇసుక వల్లే ఊలిపోయిందని కప్పిపుచ్చుకుంటే ఏంది అది? అర్థం పరమార్థం ఉన్నది దానికి? ఏమన్నా కట్టిందే ఇసుక మీద, ఆ బ్యారేజ్ కట్టిందే ఇసుక మీద. గోదావరి నడికి అడ్డంగా ఇసుక మీద కడితే ఆ ఇసుక కొట్టుకపోయింది కాబట్టి పిల్లర్లు కుంగిపోయినాయి అంటే ముందుగా తెలియదా మనకు అక్కడ ఇసుక ఉన్నదని చెప్పి తెలియదా? ఇకపోతే ఢిల్లీలో తగ్గుతున్న తెలుగు ప్రభ, జాతీయ రాజకీయాల్ని శాసించిన నీలం, పివి, ఎన్టీఆర్ గత వైభవం ఇప్పుడేది? నాయకత్వ లోటును పూడ్చాలన్న రేవంత్. ఇక నేటి వరకు జేఈ దరఖాస్తు గడువు, 6 నుంచి 7 తేదీల వరకు సవరణకు అవకాశం. ఇక బీజేపీలో టికెట్ల మంటలు, 9 మందితో తొలి జాబితా, రాష్ట్ర ముఖ్య నేతల సంతృప్తి. తర్వాత మోదీ హామీకి 5 నెలలు, అమలు కాని పసుపు బోర్డు హామీ, అటకెక్కిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ, తెలంగాణపై వివక్ష, నిధుల్లో అన్యాయం, నేడు ఆదిలాబాద్లో ప్రధాని పర్యటన. ఇక మాడ పగులుడే, దంచికొట్టనున్న ఎండలు, శివరాత్రికి ముందే వేసవి మంట, వారంలోనే 40 డిగ్రీలకు చేరున్న పగటి ఉష్ణోగ్రతలు. ఈ వేసవిలో సాధారణం కన్నా 5 డిగ్రీలు పెరిగే అవకాశం. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి.